వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తనయుడు కొండారెడ్డి 150 కోట్ల విలువైన 9.68 ఎకరాల భూమిని కాజేసేందుకు కుట్రలు మొదలుపెట్టారు. నియోజకవర్గంలో భూ కబ్జాలు, అక్రమ వసూళ్లు చేయటమే పనిగా పెట్టుకున్నారని, కొందరు టీడీపీ నాయకులను బినామీగా పెట్టి అక్రమ సంపాదనకు తెగబడ్డారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రొద్దుటూరు టౌన్ బొల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో 9.68 ఎకరాల ప్రభుత్వ భూమిపై కొండారెడ్డి కన్నేశారు. 150 కోట్ల రూపాయల విలువ గల ఆ భూమిని కాజేసేందుకు మధ్యవర్తుల ద్వారా యత్నిస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాలను సాగనివ్వబోమని, ప్రజలకు చెందిన ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు తానెంతవరకైనా పోరాటం చేస్తానని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గారు వరదరాజరెడ్డి గారి కుమారులు రాజ్యాంగేతర శక్తిగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మారినాడు. 9 ఎకరాల 60 సెంట్ల కలిగిన భూమి యొక్క స్థితిగతులను తెలుసుకొని ఎవరి ద్వారా, చౌటపల్లె గ్రామానికి సంబంధించిన లక్ష్మిరెడ్డి ద్వారా, దొరసానపల్లె సర్పంచ్, మాజీ సర్పంచ్ భర్త అయినటువంటి మునివర ద్వారా ఇది పలానప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్టులో పోయింది, పలాని దళితులకు ఇది టెంపరవరీ డీగేటీ ఇచ్చినారు, ఇది కొద్దిగా వివాదాస్పదంగా ఉంది, ఇంకా దళితులు కొట్లాడుతుండే పరిస్థితుల్లో ఉండి మానుకున్నారు. ఈ భూమిని మనం టేకప్ చేస్తే, మన ప్రభుత్వాన్ని, అధికారాన్ని ఉపయోగిస్తే, వ్యవస్థలను మనం మేనేజ్ చేయగలిగితే ఈ భూమిని మనము స్వాధీనం చేసుకొని అమ్మచ్చు. ఈ భూమి విలువ దొంగలకిచ్చినా కూడా ఎకరా 10 నుంచి 15 కోట్లు చేస్తుంది. దొంగలకిచ్చినా కూడా 10 నుంచి 15 కోట్లు చేస్తుంది. అంటే దాదాపుగా 150 కోట్ల రూపాయల ఆస్తిని ఒకే ఒక ఫైల్, ఒకే ఒక పైరవి, ఒకే ఒక మేనేజ్మెంట్ ద్వారా మనం సంపాదించుకోవచ్చు అని లక్ష్మిరెడ్డి ద్వారా, మునివర ద్వారా ఈ అబ్బా కొడుకులు తెలుసుకొని ఈ భూమిని కాజేసేదానికి, స్వాహా చేసేదానికి రంగం సిద్ధం చేసినారు ప్రజలారా.